ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ రిజల్ట్స్ దేశం మొత్తం మాట్లాడుకునేలా చేసింది. మరీ దారుణంగా వైసీపీకి 11 సీట్స్ వస్తే కూటమికి 164 సీట్స్ వచ్చాయి. వైసీపీ పార్టీ అనుకున్న అంచనాలు తారుమారైతే అపోజిషన్ పార్టీస్ కూటమి మాత్రం ఎక్స్పెక్ట్ చేయని సీట్స్ సంపాదించింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగిన ఇంట్రెస్టింగ్ గా కేంద్రంలో కూడా జరగలేదు. పాలిటిక్స్ అంటే తెలియని వాళ్ళ నుంచి పొలిటీషియన్స్ వరకు అందరినీ ఈ రిజల్ట్స్ షాక్ కి గురిచేశాయి. సెప్టెంబర్ 9న జరిగిన ఆ ఇన్సిడెంట్ వల్ల కూటమి ప్రభుత్వం ఏర్పడింది అంటే ఎటువంటి సందేహం లేదు. అసలు ఆ రోజు నుంచి రాష్ట్రంలో ఏం జరిగింది, వైసీపీ పార్టీ చేసిన ఎలాంటి తప్పుల వల్ల ఘోర పరాజయం చూసిందో చాప్టర్స్ వైజ్ గా తెలుసుకుందాం. చాప్టర్ నంబర్ 1, వైసీపీ గవర్నమెంట్ ఫ్రమ్ 2021. 2019లో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్ చేసి అధికారాన్ని కట్టబెట్టారు. 151 సీట్స్ తో గెలిపించి ప్రతిపక్షానికి కేవలం 23 సీట్సే ఇచ్చారు. ప్రభుత్వం మారిన తర్వాత రాజకీయం చాలా వేగంగా మారిపోయింది. చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు, పరిపాలన అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రజలకి జరిగిన మంచి ఇవన్నీ పక్కన పెడితే దాదాపు 2021 నుంచి రాజకీయం ఎలా మొదలైంది అంటే ప్రతిపక్ష నాయకుల మీద కేసులు, అరెస్టులు, రాష్ట్రంలో ఎప్పుడు జరగని టార్గెట్ పాలిటిక్స్ నడిచాయి. అంతేకాకుండా రాజకీయ విమర్శలు హద్దులు దాటి వ్యక్తిగతంగా మారాయి. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కుటుంబ సభ్యుల్ని రాజకీయంలోకి లాగి వారిని కూడా విమర్శించే పరిస్థితులు ఏర్పడ్డాయి. దానితో రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2.5 ఏళ్లకే రాష్ట్రం రాజకీయంలో చాలా పెద్ద విషయం జరిగింది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నారా చంద్రబాబు నాయుడు గారి మీద అధికార పార్టీ మంత్రులు వ్యక్తిగత మాటలు దాడి చేశారు. దానివల్ల చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ ఈ అసెంబ్లీలో అడుగు పెడతా అని ఛాలెంజ్ చేసి అసెంబ్లీ నుంచి బయటికి వచ్చేశారు. 2021 నవంబర్ 19 అసెంబ్లీలో చాలా గందరగోళం నడిచింది. కొందరి ఎమ్మెల్యేలు ఆయన భార్య మీద చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారిని మీడియా ముందు ఏడ్చేలా చేశాయి. చంద్రబాబు గారు మీడియా ముందు బోర్న ఏడుస్తుంటే మొత్తం టీడీపీ కార్యకర్తలు కోపంతో రగిలిపోయారు. చాప్టర్ నంబర్ 2, జనసేన పార్టీ. రాష్ట్రంలో మరో ప్రధాన పార్టీ జనసేన. 2019లో జనసేన కేవలం ఒకే స్థానంలో గెలిచిన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. అయినా సరే అతను రాజకీయాల్లో చురుగ్గానే ఉన్నారు. అయితే జనసేన పార్టీ బలం యువత మాత్రమే. యువ ఓటర్లు ఎక్కువగా ఆ పార్టీకి మద్దతుగా ఉంటారు. జనసేన పార్టీకి యువత మద్దతు ఎక్కువగా ఉన్నంత మాత్రాన వాళ్ళకి రాజకీయ పరంగా అవగాహన, ఆసక్తి ఉన్నట్లు కాదు. కేవలం పవన్ కళ్యాణ్ గారు సినిమా పరంగా సంపాదించిన ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రమే. కొంతమంది మినహా ఆ పార్టీకి సీనియర్ రాజకీయుల సపోర్ట్ తక్కువగానే ఉండేది. రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ వైసీపీ ఇంకా ప్రతిపక్ష పార్టీలో టీడీపీ దగ్గర ఉన్న కార్యకర్తలు ఇంకా నాయకుల ముందు జనసేన తక్కువనే చెప్పాలి. అయితే జనసేన నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యేని కూడా అధికార పార్టీ వైసీపీ తన పార్టీలో కలుపుకుంది. ప్రభుత్వ తప్పుదారి పనుల మీద విమర్శిస్తుంటే అధికార పార్టీ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని ఎటువంటి ఆధారాలు లేకుండా ప్యాకేజ్ స్టార్, దత్తపుత్రుడు అంటూ విమర్శించడం మొదలుపెట్టింది. సహజంగా రాష్ట్రంలో ఉన్న ఇతర పార్టీలు అధికార పార్టీలని విమర్శిస్తాయి. కానీ సరిగ్గా ఇక్కడే అధికార పార్టీ పొరపాటు చేయడం మొదలుపెట్టింది. చాప్టర్ నంబర్ 3, రీజన్స్ ఆఫ్ వైసీపీ డౌన్ఫాల్. పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు దత్తపుత్రుడని, చంద్రబాబు ఇచ్చే ప్యాకేజ్ కోసం పనిచేస్తాడని పదే పదే విమర్శించడం మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు ఖండించినా అధికార పార్టీ కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఖరికి సీఎం గారు కూడా ఇవే ఆరోపణలు చేశారు. దానితో రాజకీయ విరోధులుగా ఉన్న జనసేన, తెలుగుదేశం పార్టీలు అధికార పార్టీలు చేస్తున్న మాటలని కలిసి ఖండించడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే రాను రాను 2 పార్టీల మీద ఉన్న విరోధం తగ్గుతూ వచ్చింది. అంతలోనే సెప్టెంబర్ 9 రానే వచ్చింది. రాజకీయాల్లో మనం చేసే పనులు మన రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాయని వైసీపీ పార్టీ విషయంలో జరిగింది. జనసేన, తెలుగుదేశం 2 పార్టీలు 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని అప్పటికే చాలా మంది భావించారు. అలాంటి సమయంలో వైసీపీ 2023 సెప్టెంబర్ 9న చేసిన ఆ పని ఈ 2 పార్టీల మధ్య సంబంధం బలపడడానికి బాగా ఉపయోగపడింది. అసలు సెప్టెంబర్ 9న ఏం జరిగింది? 2023 సెప్టెంబర్ 9 తర్వాత రాష్ట్ర రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. ఉదయం అన్ని న్యూస్ ఛానల్లో ఒకటే బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాయి. అవే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్. ఈ అరెస్ట్ తో తెల్లవారి నుంచే జరిగిన పరిణామాలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం అతని అభిమానుల్లో, టీడీపీ కార్యకర్తల్లో తీవ్ర ఆగ్రహాన్ని నింపింది. టీడీపీకి అసెంబ్లీలో బలం తక్కువ ఉందేమో కానీ సమాజంలో ఓట్ బ్యాంక్, రాష్ట్రంలో బలమైన నాయకుల కేడర్ కూడా బలంగానే ఉంది. దానితో రాజకీయాలు వేడెక్కాయి.
యువగలం యాత్రలో ఉన్న లోకేష్ తో సహా రాష్ట్రం మొత్తంలో ఉన్న టీడీపీ నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఎక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారిని విజయవాడ తీసుకొని రావడానికి దాదాపు 16 గంటలు పట్టింది. దారి పొడవున టీడీపీ అభిమానులు కాన్వేకు అడ్డుపడుతూ నిరసనలు తెలిపారు. ఈ సంఘటన పవన్ కళ్యాణ్ గారికి వినిపించింది. హైదరాబాద్ లో ఉన్న ఆయన ప్రతిపక్ష నాయకుడి విషయంలో ప్రభుత్వం నడుపుతున్న తీరుని సహించలేదు. వెంటనే హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వచ్చే ప్రయత్నం చేస్తే విమానం ల్యాండింగ్ కి పర్మిషన్ ఇచ్చినట్లే ఇచ్చి తర్వాత క్యాన్సిల్ చేశారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మార్గంలో చేరుకోవడానికి ప్రయత్నం చేస్తే సెప్టెంబర్ 9న పవన్ గారు ఇలా వస్తున్నారని తెలుసుకున్న పోలీసులు ఆంధ్ర తెలంగాణ బోర్డర్ మధ్య ఆయనని అడ్డుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి అభిమానులు వేలల్లో వస్తారు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మీద అడ్డుకున్నారు అనే వార్త తెలియగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల నుంచి వేల మంది అభిమానులు వర్షం పడుతున్నా లెక్క చేయకుండా బోర్డర్ వద్దకు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద పడుకొని నిరసన తెలిపారు. చాలాసేపు పోలీసులకి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఘర్షణ జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 9న జరిగిన ఈ సంఘటన జనసేన కార్యకర్తల్లో కోపాన్ని నింపింది. అలా ఒకే రోజు అటు టీడీపీ కార్యకర్తలు, ఇటు జనసేన అభిమానులు ఇద్దరు ప్రభుత్వ తీరు పట్ల మండిపోయారు. ఆ రోజు జరిగిన ఈ అరెస్ట్ పార్టీలో ఉన్న అభిమానాన్ని కాస్త ఆవేశంగా మార్చింది. ఇక అరెస్ట్ తర్వాత 2023 సెప్టెంబర్ 10న చంద్రబాబు గారిని కోర్టులో ప్రవేశపెట్టి ఆ రోజు రిమైండ్ చేసి బెయిల్ ఇస్తారా లేదా అనే ఉత్కంఠ సాయంత్రం వరకు నడిచింది. కానీ చంద్రబాబు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్ కి రిమైండ్ చేయడం, ఈ అరెస్ట్ విషయంలో అధికార పార్టీలు వ్యవహరించిన తీరు, పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు గారి మీద వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసిన దారుణమైన విమర్శలు కాస్త కక్ష సాధింపులతో చేస్తున్నారని బలంగా నాటుకుపోయింది. ఇక రోజా లాంటి వారు చంద్రబాబు గారిని జైలుకి పంపితే మాటలతోనే కాకుండా బాంబ్స్ పేల్చి మరీ సంతోషాన్ని సోషల్ మీడియాకి ఎక్స్ప్రెస్ చేశారు. చంద్రబాబు గారికి మద్దతుగా ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శించారు. ఈ అరెస్ట్ తో టీడీపీ ఆందోళన చేయడం మొదలుపెట్టింది. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా హైదరాబాద్లో కూడా అభిమానులు ఆందోళన చేశారు. చంద్రబాబు గారికి ఇంతమంది అభిమానులు ఉన్నారా అనేంతలా ర్యాలీలు జరిగాయి. జైల్లో ఉన్న చంద్రబాబు గారి చుట్టూ రాజకీయం తిరిగింది. దానితో పాటు తెలుగుదేశం మీద సింపతి పెరిగిపోయింది. చాప్టర్ నంబర్ 4, ద డిసిజన్ ఆఫ్ కూటమి. అరెస్ట్ పట్ల సానుభూతితో ఉన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని ములాఖాత్ మీద సెప్టెంబర్ 14న రాజమండ్రి జైల్లో కలిసి పరామర్శించారు. చంద్రబాబు నాయుడు గారిని కలిసి జైలు నుంచి బయటికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పబోతున్నారు అనే ఉత్కంఠతో మీడియా వారికి ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంటి విధంగా తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తారని ప్రకటించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త ఊపిని పుట్టించారు. మొత్తం రాష్ట్రం ఆశ్చర్యపోయే మాటని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మొత్తానికి చంద్రబాబు గారి అరెస్ట్, పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద పడుకోవడంలా చేయడం వాళ్ళకి ఎలక్షన్ మెజారిటీ హైప్ ని తీసుకొచ్చాయి. అయితే అరెస్ట్ కాకపోతే వాళ్ళు కలిసేవారు కాదా అంటే, అరెస్ట్ కాకపోయినా వాళ్ళు రాజకీయ పరిణామాల కోసం కలిసేవారు. కానీ ఈ సంఘటన మాత్రం 2 పార్టీలు నాయకులకి ఒకరితో ఒకరు కలిసి వెళ్లడానికి బాగా కలిసి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఉన్న 53 రోజుల జైలు కాలంలో బయట పవన్ కళ్యాణ్ గారు ఇంకా లోకేష్ గారు ఆ పార్టీస్ కి కావాల్సిన మద్దతు ఇంకా పబ్లిసిటీని తెచ్చారు. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోక ముందే బీజేపీతో ఉన్నారు కాబట్టి 2014లో పోటీ చేసినట్టు విధంగా తెలుగుదేశం, జనసేన ఇంకా బీజేపీ కలిసి పోటీ చేయడానికి సిద్ధమయ్యాయి. చాప్టర్ నంబర్ 5, ద ఎండ్ ఆఫ్ వైసీపీ. 2014లో కలిసి పోటీ చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఒంటరిగా పోటీ చేసిన వైసీపీ అపోజిషన్ గా మారింది. ఇక 2019 ఎన్నికలు వచ్చేసరికి కూటమిగా పోటీ చేసిన పార్టీలు ఒకదాని మీద ఒకటి ప్రశ్నలు రేపుకుంటూ రకరకాల రాజకీయ కారణాలతో రాష్ట్రంలో రాజకీయ న్యాయం జరగట్లేదు అని పూర్తిగా పార్టీలు అన్ని విడిపోయాయి. దానితో 2019లో రాష్ట్రంలో పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం జరిగింది. చాలా చోట్ల టీడీపీ గెలవాల్సిన స్థానాల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్ల వైసీపీకి లాభం జరిగింది. కాబట్టి వైసీపీకి 2014లో జరిగిన కూటమి తాలూకా నష్టం గురించి బాగా తెలుసు. అలానే 2019లో పార్టీలు వేరువేరుగా పోటీ చేస్తే వైసీపీకి జరిగిన లాభం గురించి కూడా తెలుసు. అది కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో అప్పట్లో తెలుగుదేశం మీద విమర్శలు, అవినీతి ఆరోపణలు చేశారు. తెలుగుదేశం వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద తిరిగి అదే స్థాయిలో విమర్శలు చేశారు. దానితో పాటు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం ఇంకా జనసేన మధ్య చాలా వ్యతిరేకత మొదలైంది. 2019 తర్వాత జనసేన, తెలుగుదేశం పార్టీలు 2 రాజకీయ విరోధులుగా మారాయి. కానీ 2023
2023 సెప్టెంబర్ 9న సీఎం గారు ఇంకా వాళ్ళ మినిస్టర్స్ చేసిన ఆ అరెస్ట్ వల్ల ఈరోజు కూటమి 164, వైసీపీ కేవలం 11 సీట్స్తో ఎలక్షన్ ని ముగించాయి. ఆఖరికి జగన్ గారి అధికారం పోయే దరికి పరిస్థితి వచ్చింది. సో ఈ ఎలక్షన్ రిజల్ట్స్ మీద మీకు ఉన్న అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. వీడియోని లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.